ఆయన కృపలో మరి ఈరోజు చాలా శ్రేష్టమైన వాక్యం చేత దేవుడు మనల్ని ధైర్యపరచాలని సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ కీర్తన గ్రంథము 70వ కీర్తనలో భక్తుడికి దావీదు కీర్తనను జ్ఞాపకార్థమైన కీర్తన, ఎప్పుడు గుర్తుంచుకుంటే ఒక కీర్తన. దేవుడి మందిరంలో మనము ఆయన సన్నిధిలో నిలవబడ్డానికి, ఆయన కృపకు పాత్రగా రాత్రికాల సమయంలో చక్కని వాక్యం చేత ఏవేలు గ్రంథముతో దేవుడు మనతో మాట్లాడారు. మత్తులారా, ఇప్పటికైనా మీరు మత్తు విడిచి కన్నీరు విడవండి. ఎందుకనగా పాత ద్రాక్షరసము పానం చేయవారులరా, మీరు ఈ ద్రాక్షరసం పానం చేయడాన్ని బట్టి మీకున్న మత్తు, ద్రాక్షరసం అనగా లోక సంబంధమైన ఆశీర్వాదాలు, లోక సంబంధమైన కొంతమంది చాలామంది లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే ఇంకా వాటినే ఆశలు, దురాశలు, ఆత్మ సంబంధంగా ఏ వర్షంలో కూడా వారు ఎదగకుండా ప్రార్థనా జీవితాన్ని మర్చిపోయి పరిశుద్ధతలో దిగజారిపోయి, ఇంకా దేవుడు మాకు ఏం చేశాడండి, ఇంకా మా దేవుడు ఏం చేశాడండి ఏంటి, ఇంకా దేవుడి దగ్గర నుంచి ఇంకా చాలా అనేకమైన కోరికలు, ప్రభా మమ్మల్ని దీవించాయి, మమ్మల్ని ఆశీర్వదించాయి. ఇటువంటి వారి కొరకే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ విధంగానే ప్రార్థనా జీవితంలో సన్నగిలిపోయారు. విగ్రహ ఆరాధన అలాగే వ్యర్థత అంతా కూడా వారి జీవితంలో ఉండాన్ని బట్టి దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో వెనకపాటు అవ్వడాన్ని బట్టి ఏవేలు ప్రవక్త చెబుతున్నాడు ఇప్పటికన్నా. ఎందుకంటే క్రొత్త ద్రాక్షరసం మీకు రావట్లేదు. ఏమి రావట్లేదండి? క్రొత్త ద్రాక్షరసము మీకు రావట్లేదు. ఎందుకంటే క్రొత్త ద్రాక్షరసం వచ్చే పంటనంతా కూడా దుష్టుడు నాశనం చేశాడు. మీ విత్తనము ఖాళీగా దొరికితే ఏవేలు గ్రంథం చదువుకోండి. మీ విత్తనము మట్టి పెడల కింద ఉండిపోయిందండి, కుళ్ళిపోయింది. మీ చెట్లు వాడిపోతున్నాయి, ఎందుకంటే వర్షం లేదు, నదులు ఎండిపోతున్నాయి, భూమి పాడైపోయింది. వీటి అన్నిటి నుండి ప్రియులారా మనం విడుదల పొందాలంటే మనము దేవుని సన్నిధిలో మత్తులం అంటే ఏంటంటే ప్రార్థన. కొంతమంది ప్రార్థనా జీవితం కొద్ది కాలము ప్రార్థనా జీవితం బాగానే కొనసాగిన తర్వాత ప్రార్థనలో వెనుకబడిపోతుంటాం, పరిశుద్ధతలో వెనుకబడిపోతుంటారు. దేవునికి వాక్యమును వింటారు కానీ వాటి ప్రకారంగా జీవించడానికి వారిలో చాలా అభ్యంతరాలండి, డౌట్లు, సంశయాలు. దీని కాలంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, దేవుని కొరకు ప్రతిష్ఠితులుగా మీరు ఉంటే, 3 అధ్యాయం ప్రతిష్ఠితులుగా మనం ఉంటే మన యొక్క ఫలింపు ఎలాగుంటుందంటే, విత్తనం విత్తినవాడు వెంటనే వెనకాలనే ఏమొస్తాయండి? కోతను సమకూర్చేవారు వస్తారట. ద్రాక్ష చెట్లు విత్తనం విత్తినవారు వెనకాలనే పళ్ళను సమకూర్చేవారు వస్తారట. మీ పర్వతాలన్నీ కూడా రసధారలు అవుతున్నాయి. ద్రాక్షారసము చేత, పాలు చేత, తేనె చేత, పాలు తేనెలు ప్రవహించే దినకాలంలో ప్రియులారా, క్రైస్తవ జీవితంలో దేవుడికి ఆలోచన ఏంటంటే మనందరం కూడా సంతోషముతో, సమాధానముతో, నెమ్మదితో, సమృద్ధితో ఉండాలనే దేవుడి ఆశ. ఈ యొక్క దుష్టుడు, ఈ అపవాది ఏదో విధంగా మన యొక్క ఆలోచనలోనూ మన మనస్సుల్లోనూ వాడు ప్రవేశించి మనకున్న ఈ సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని పాడు చేయాలి. రాత్రికాల సమయంలో చాలా చక్కగా దైవిక వర్తమానము పరిశుద్ధాత్ముడు అందించాడు. దినకాల సమయంలో కీర్తనకారుడు ఒక ఆశ, ఇక్కడ కీర్తనకారుడికి ఒక ఆశ తెలియపరుస్తున్నాడు. చూడండి, మనకేమన్నా కొంచెం పన్నుపోటు వచ్చిందనుకోండి, పన్నునొప్పి, మనం ఏమనుకుంటాం? మనకి ఏ ఆశ? ఎవరన్నా వచ్చి వేగా తగ్గించేస్తే బాగున్నాం. ఒక ఆంటీ గారు వస్తారమ్మా, ఈ పన్ను బాగా చలుపు వచ్చేస్తుంది, బొగ్గు వాసిపోయిందండి, ఎలా తగ్గుతుందండి? లవంగమ్మ కట్టే అంటది. ఆ లవంగమ్మ కట్టిన కాడి నుంచి ఇంకా నొప్పి ఎక్కువైపోతుంది కదా అంటే. కొంతమంది అంటే కిరసనాలు కూడా ఎట్టేయమంటుంది ఇంకో కావాలి. ఎవరు తోసిన వైద్యం వాళ్ళు చెప్తుంటారండి కదా. ఏటి మన తొందర అంటే ఎవరు చెప్తే అది చేస్తుంటాం. ఎందుకంటే ఈ పంటి నొప్పి నుంచి బేగా, అలాగే శరీరంలో ఏమో కొంచెం అనారోగ్యం వచ్చిందనుకోండి, అనారోగ్యం వచ్చిందనుకోండి, మనం ఎక్కడ పరిగెడతాం? ఈ అనారోగ్యం నుంచి, ఈ గాయం నుండి బేగా తగ్గించే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. త్వరగా తగ్గాలి.
ఆలస్యంగా తగ్గే డాక్టర్ గారి దగ్గరికి మనం వెళ్ళాం, త్వరగా తగ్గిపోవాలి. అర్థమవుతుంది? దినకాలసంలో బాగా ఆకలిగా ఉందనుకోండి, ఏదో ఊరెళ్ళి వచ్చాం, 1 గంట అయిపోయింది, మనమే వంట చేసుకొని తినాలి, హోటల్లో తినడానికి అవ్వదు. పాపం భార్య గారు వండుతుంటారండి, అయిందా అయిందా వంట అయిందా, ఏంటి తొందర, ఆకలి బాధ కదా. ఇలాగే దినకాలసంలో ప్రియులారా మనకి కొన్ని తొందరలు ఉంటుంటాయి కదా, త్వరగా అయిపోవాలి. ఇక్కడ కూడా దావీదు ఒక ఆశ పెడుతున్నాడు. ఏంటో తెలుసండి, మొదటి వచనంలో అంటున్నాడు, దేవా నన్ను విడిపించుటకు. అంటే దావీదు కొన్ని బంధకాల చేత బంధించబడ్డాడు. కొంతమంది శత్రువులు దావీదుని ఏం చేశారంటే ఇరకాటంలో పెట్టేశారు, ఇరుకులో పడ్డాడు. కొన్ని ఆపదలు దావీదు జీవితంలో వచ్చినాయి. ఎటువంటి ఆపదలు అంటే చూడండి, ఇక్కడ అంటున్నాడు చూడండి, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్మయ్యా. నీవే నన్ను విడిపించాలి, నీవే నాకు సహాయం చేయాలి, నువ్వు త్వరగా రావాలి, ఆలస్యం చేయకు. ఆలస్యం చేసేవా నా ప్రాణం పోతుంది. ఆలస్యం చేసేవా చూడండి, కొన్ని ఆపదలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. టక్మని ఒక వ్యక్తి కరెంట్ షాక్ కొట్టేస్తుంది, నల్లగా ఉన్నాడు, మనం నెమ్మదిగా వచ్చి షాక్ కొట్టిందా, ఎలా కొడుతుందమ్మా షాకు, వైర్లు పట్టుకున్నావు, ఈ లోపల ఈ పలామర్శం జడ్జడికి వెళ్ళాడు, సత్తాడు. గబగబగా ఏం చేయాలి, ఆ వైర్ పట్టుకొని ఇటు ఊగిపోతున్నాడు, గబగబగా వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయాలి. లేకపోతే అక్కడ ఉన్న గట్టిగా ఉన్న ఒక కర్ర వస్తువుని తీసుకొని వెంటనే వైరును ఆ చేతిలో నుంచి విడిపించాలి త్వరగా. ఎందుకంటే కొన్ని ఆపదకరమైన పరిస్థితులు, అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్న కొన్ని పరిస్థితులు, ఒకసారి చూడండి రెప్పపాటున ప్రమాదం నుండి కొంతమందిని తప్పిస్తుంటారు. రెప్పపాటున పైనుంచి ఏదో పెద్ద వస్తువు పడిపోతుంది, రెప్పపాటుని ఇంకా ఏమరపాటు పక్కన ఉన్నవాడు చూశాడు, వెంటనే చేయి పట్టుకొని లాగేస్తాడండి. ఒక బస్సు స్పీడ్గా వచ్చేస్తుంది, ఒక లారీ స్పీడ్గా వచ్చేస్తుంది, రోడ్డు మీద తెలియకుండా చెవులో ఏదో పెట్టుకొని ఇలాగ ఉన్నాడండి, ఇంకా రోడ్డు మీద నుంచున్నాడు, బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యండి, స్పీడ్గా వచ్చేస్తుంది. ఆ పక్కనే ఉన్న నేను చూశాను, గాబొక్కుని ఆ చేయి పట్టుకొని లాగేశానండి. లాగకపోతే ఆ లారీ కింద పడి నుజ్జు అయిపోతాడండి. దేవుడు కూడా ఇది దినకాల్సిన దుష్టుడు అనేకమైన ఆపదలు, అనేకమైన పరిస్థితులు మనకు కల్పించాలని సాతాను గడిపి. ఎందుకంటే ప్రపంచానికి బట్టిన గొప్ప శనిగాడు ఎవడంటే సాతానుడు. ఆడు ప్రపంచానికి బట్టిన గొప్ప శనిగాడండి. మరి దినకాలంలో ప్రియ క్రైస్తవ సహోదరులు వాడి బారి నుండి మనం తప్పించబడాలంటే ఎక్కడ ఏ కుటుంబం అయితే చక్కగా ప్రభువులో ఎదుగుతున్నారో వారిని పాడు చేయాలి. ఏ కుటుంబం అయితే శాంతిగా ఉన్నారో సమాధానంగా ఉన్నారో వారి మధ్య చిచ్చు పెట్టాలి. ఏ కుటుంబం అయితే పరిశుద్ధతలో ఎదుగుతున్నారో వారిని అపవిత్రపరచాలి. ఎవరైతే తిన్నని ప్రభు మార్గంలో నడుస్తున్నారో వారిని పక్కద్రావు తప్పించాలి. మన సంతోషము, మన నెమ్మది, మన సమాధానమును ఏదో విధంగా పాడు చేయాలి. దుష్టుడు ఒక పన్నాగం అదండి. ఇక్కడ భక్తుడికి దావీదు కూడా ప్రభువు నన్ను విడిపించడానికి త్వరగా రా, నాకు సహాయం చేయడానికి త్వరగా రా, నా ప్రాణము తీయకు. దేవుడు కూడా దినకాలసంలో ప్రియులారా జాగు చేసే దేవుడు కాదు మన దేవుడు. మనల్ని రక్షించడానికి 24 గంటలు కూడా ఆయన కునుకడు, నిద్రపోయే దేవుడు కాదు. ఎవరికైనా ఏమరపాటు ఉంటుందేమో కానీ దేవుడు మాత్రం మనల్ని రక్షించడం విషయంలో, ఆపదలను తప్పించడం విషయంలో ఏ మాత్రం కూడా ఆలస్యం చేసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఈ విషయం తెలుసు. భక్తుడు దావీదు అంటున్నాడు, దేవా నన్ను విడిపించుటకు దుష్టుడు నన్ను బంధించేశాడయ్యా, ఇరకాటంలో పెట్టేశాడు, ఇరుకుల్లో పెట్టేశాడు, త్వరగా రా, నాకు సహాయం చేయకపోతే నీవే నాకు సహాయం చేసే దేవుడు, త్వరగా రా. ఎటువంటి పరిస్థితులు ఉన్నాడు చూడండి, నా ప్రాణము త్రియగోరువారు, సిగ్గుపడి ఎవరో ప్రాణాన్ని తీసేవారు. శత్రువు ఎటువంటిదండి? మనం చెప్పాను మొన్న ఆదివారం చెప్పాను. శత్రువు ఎలాగుంటుందంటే
ఒక సింహము గొర్రె పిల్లని ఎలాగైతే నోటు కరుచుకొని పోతుందో అలా కరుచుకుపోతుంది మనం. ఆ నోటికి చిక్కేమా అంతే. ఒక నొక్కాడా అంతే. ఆడి పళ్ళు చాలా భయంకరమైన కోరలట. గర్జించు సింహం వల్ల ఎవరు మృంగుదురా. ఎవరైతే కొంచెం ఏమరపాటుగా ఉన్నారో, ఎవరైతే కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని అమాంతం పట్టి నాశనమునకు, మరణమునకు, శాపానికి, నరకానికి తీసుకుపోతాడు. ఇదని కాల్సిన ఎటువంటి శత్రువు అండి? మన ప్రాణము తీయగోరేవారు, ప్రాణ శత్రువులు. ఇంకా చూడండి, నాకు కీడు చేయగోరువారు, కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. ప్రాణం తీసేవారు, ప్రాణహాని చేసేవారు, కీడు చేయగోరువారు. రెండవది మనకి కీడు, ఆపద కలిగించేవారు. నా రిఫరెన్స్ బైబిల్ ఏముందంటే, నాకు అపాయము కలుగగా చూచి సంతోషించువారు. ఎవరండి? కొంతమంది ఉంటారండి, మనకు మరణము ద్వారా మనల్ని నాశనం చేయాలని, చంపాలన్నంత భయం కలిగిన వాళ్ళు ఉంటారు. మన సాగు కోరేవాళ్ళండి. మన దగ్గర నుంచి ఎంతో మేలు పొందుకొని కూడా వీడు చస్తే బాగున్ను అనుకున్నవారండి ఉంటారు. అటువంటి వారు చావు కోరేవారు. మనం వారు మేలు కోరుతుంటే మనం చావాలు కోరుతుంటారండి. ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు మన మీద. దానియేలు ఏం చేశాడండి? దానియేలు ఏం చేశాడు? బబులోను సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులందరికీ మేలు చేశాడు దానియేలు. వారు ప్రాణాలు పోకుండా తన ప్రాణం అడ్డెట్టుకొని రాజుగారు చెప్పే కథకు అర్థం చెప్పాడండి. ఎంతో అందరికీ మేలు చేసేవాడు దానియేలు. దానియేలు జీవితంలో వివాహం కూడా కోరలే. దేవుని గురు ప్రతిష్ఠితుడిగా ఉన్నాడండి. అటువంటి దానియేలుని ఎంతవరకు శత్రువు ద్వేషించిందంటే, దానియేలు చావాలి, వాడు బ్రతకకూడదు. కొంతమంది మనం ఎంతో మేలు చేస్తుంటామండి, మన సాగు కోరుతుంటారండి. మరి మీకు అనుభవం ఉందో లేదు, కానీ మాకున్నది అనుభవాలు చాలా ఉన్నాయి. దేవుడి సేవకులుగా మాకు ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. మన మీద లేనిపోని అన్నీ కూడా చెప్తుంటారు. అర్థమైందా? లేనిపోని మాటలన్నీ కూడా చెప్తుంటారు. మన సాక్ష్యాన్ని పాడు చేస్తారండి. ఏంటంటే ఏమి లేదు, అది ఉక్రోసం. వాళ్ళ ఉన్న సాతానుడు ఎటువంటి వాడంటే, మనం సంతోషంగా ఉండడం, మనం సమాధానంగా ఉండడం, మనం దేవుని స్తుతించడం వాడికి ఇష్టం ఉండదండి. దానియేలు ఎవరికి హాని చేయట్లేదండి. రోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, దినముకు ముమ్మారు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లి ప్రార్థిస్తున్నాడు. దేవుడు తనకిచ్చిన దాంతో తృప్తి కలిగి సంతోషిస్తున్నాడు. చేతనైన అందరికీ సహాయం చేస్తున్నాడు. ప్రాణము పోయేలాగా రాజశాసనం తెచ్చారు సింహాల బోన్లో వేయమని. దానియేలుని రక్షించే దేవుడు త్వరగా వచ్చాడండి. అర్థమవుతుంది దాని కాలస్థంలో ప్రియులారా? రెండవ ఒకటి శత్రువు ప్రాణం తీసే శత్రువులు, రెండవ శత్రువులు మనకు ఆపద కలగా చూసి సంతోషించేవారు. భలేగా వీళ్ళకి భలేగా అయిందండి, భలేగా నష్టపోయారండి, భలేగా ఏడుస్తున్నారండి, భలే ఆపద వచ్చిందండి. మనం ఈ ఆపదలో, మనం ఈ పరిస్థితుల్లో సతమతం అవుతుంటే మనల్ని చూసి సంతోషించి గెంతులేసి వారు ఉంటారండో. భలేగా అయిందండి వీళ్ళకి. ఇలాంటి మనస్తత్వ ఎదుటి వారికి ఏమైనా ఆపద వస్తే వాళ్ళకంటే ఎక్కువగా మనం బాధపడాలి. వచ్చారా? ఒక్కసారి రండమ్మా, బాబుని తీసుకొచ్చారా? ఇద్దరికి ప్రార్థన చేసేస్తాను. ఒకసారి పాస్ నొక్కడానికి అవుద్దా? చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి. అర్థమైందండి? ఎవరు మొదటి శత్రువు? ఎవరు అమ్మా? మన ప్రాణము తీసేవారు. రెండవ శత్రువు ఏంటండి? మనకు ఆపద కలిగితే, మనకు అపాయం కలిగితే చూసి సంతోషించేవారండి. అర్థమవుతుందండి? ఇంకా మూడవ శత్రువులు చూడండి. ఆహా ఆహా అని పలుకువారు అపహాసకులు. అపహాసకులండి. వీళ్ళకి ఏ పని ఉండదా? ఆలకెళ్ళక పేర్లు ఎట్టుకుని, ఆలకెళ్ళక వంకలు ఎట్టుకొని, ఆల కొరకు వీళ్ళ కొరకు మాట్లాడుకుంటూ, ఎట్టకారం చేసుకుంటూ, ఎట్టకారాలు ఆడుకుంటూ, ఆహాహాహా నవ్వుతూ, ఇహిహిని ఏకలించుకుంటూ. ఏకలింపు బ్యాచ్. మన గొడవలో మనం ఉన్నామా అండి? మన గొడవ కథల కథల కింద, కథల కథలో జోకులు. మనకున్న పరిస్థితులు మనం ఉంటే మన మీద ఏంటంటే సెటైర్లు అంటారు, సెటైర్లు, జోకులు, ఎటకారాలు, హాస్యము, నవ్వులాటలు. మూడు డిపార్ట్మెంట్లు అండి. అలాంటి డిపార్ట్మెంట్లు మీరు ఎవరు ఉండకుండామ్మా, అది సాతానుగాడి లక్షణాలు. ఎదుటోడు కొంచెం అమ్మ, ఎదుటోడికి ఆని తలపెట్టకు, ఎదుటోడి నాశనాన్ని కోరకండి. ఎవడో పాడైపోవాలి, నేను బాగుపడైపోవాలి అనుకోకండి ఎవరో కూడా. మన క్రైస్తవులము లోకం అంతా అలాగుందండి. ఎదుటోడిని గోతులో దోసేయడం, ఆడి మీద పునాది వేసేయడం, పునాదులని కప్పెట్టేయడం. ఎవడన్నా కొంచెం నమ్మాడా అంతే ఆడిని వేసేయడం. ఇక రెండవది ఏంటండి? ఎదురుడు ఏమన్నా కొంచెం ఆపదలో ఉన్నాడా, ఎటగారాలు, జోకులు. ఇంకోళ్ళు ఎవరండి? ఎవరన్నా ఆపదలో ఉన్నారంటే అమ్మా వాళ్ళ కీడుని చూసి సంతోషించడం. ఈ మంచి లక్షణాలు కాదు. అలాంటి బుద్ధులు ఎవరు ఉంటే రెండు చేతులు జోడించి చెప్తున్నాను, తల్లిల్లారా అయ్యల్లారా మీరు మారండి. ఇప్పుడు ప్రభు వాళ్ళకి సిద్ధమవుతున్నాం కదా, అలాంటి లక్షణాలు ఏమైనా నీలో ఉంటే విడిచిపెట్టాయి. దైవభక్తికి అనుగుణమైన బ్రతుకు ఇహమందు దీవించబడతావు, పరమందు ఉన్నతమైన జీవం ఉంది. దావీదును ఇటువంటి మనుషుల చేత, ఇటువంటి గుంపుల చేత చాలా సతమతమయ్యి, ప్రభువా ఇటువంటి పరిస్థితులను విడుదల చేయాలంటే నీవే త్వరగా రావాలి, నా కొరకు నీవే నా కొరకు సహాయముగా రావాలి. ఎందుకంటే నేను నిన్ను వెదికేవాడిని. ఏమంటున్నాడు చూడండి 4వ వచనంలో, నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి. నేను లోక సంబంధం వీటిని వెతకట్లేదయ్యా, నాకు వీటితో పని లేదు. నిన్ను వెదికేవాడిని నేను. నిన్ను వెదికేవారు వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించువారు అందరూ. ఎవరైతే దేవుడు అనుగ్రహించిన రక్షణను ప్రేమించారో, మనుషులిచ్చే రక్షణ వేరు,
అధికారులు ఇచ్చే రక్షణ వేరు, రాజులు ఇచ్చే రక్షణ వేరు, నీ అంగరక్షలు ఇచ్చే రక్షణ వేరు, దేవుడిచ్చే రక్షణ వేరు. రాత్రి ఆఖరి వచనంగా చదివించండి. సంపూర్ణముగా రక్షించుటకు ఆయన ఒక్కడే. ఏంటి సంపూర్ణంగా రక్షించబడ్డం? ప్రాణము, జీవము, ఏంటండి, శరీరము, జీవము, ఆత్మ. జీవన దగ్గర ప్రాణము అని పెట్టుకోవచ్చు. ప్రాణ, ఆత్మ, శరీరాలను సంపూర్ణంగా రక్షించేవాడు ఆయన ఒక్కడే. డాక్టర్ గారు శరీరాన్ని మాత్రం రక్షిస్తారు, ఆత్మను రక్షించలేడు. ఒక శరీరాన్ని కూడా సంపూర్ణ రక్షించలేడు. అమ్మా మేము ప్రయత్నం అంతా చేసామమ్మా, అమ్మా గుండె ఆగిపోయిందమ్మా, ఏమీ చేయలేవు. ఒక్క అరగంట ముందు తీసుకొస్తే ఏమైనా చేయద్దు, ఏమీ చేయలేమమ్మా. రక్తం అంతా పోయింది, ఏమీ చేయలేం. యాక్సిడెంట్లో రక్తం అంతా పోయింది, ప్రమాదం, అయ్యో కాపాడుకోలేం. మా ప్రయత్నం ఏం చేస్తాం. కొంతమంది డాక్టర్లు అంటుంటారు, ఈ రాత్రి గడిస్తే చెప్పగలం. ఆ రాత్రి 1 గంటన్నరకే పోనొస్తుందలో పలానాయన తాలూకా మీరేనా, వచ్చి తీసుకుపోండి. ఎవరిని? శవాన్ని. మా ప్రయత్నం అంతా చేస్తాం. అయ్యో 40,000 రూపాయల మందులు కొని ఇచ్చామండి అయ్యగారు, డాక్టర్ గారు. వేసావమ్మా, వేసాడు వేయలేదు, ఏం తెలుసు మనకి. ఇదిగో 30,000 రూపాయల మందులు వాడేసాం, ఇదిగో మిగిలిన మందులు 10,000 రూపాయల డబ్బు. 40,000 మందులండి. గంటలో 30,000 రూపాయల మందులు వాడారండి, కానీ ప్రాణమును రక్షించలేకపోయారండి. లేదు పిల్లలు. ఇదిన కాలశ్రమలో ఎవరో మైకేల్ జాక్సన్ గారు అనుకున్నారంట 150 సంవత్సరాలు బతకాలని చెప్పి చాలా తలకి కొంతమంది డాక్టర్స్, కంటికి కొంతమంది డాక్టర్స్, పంటికి డాక్టర్స్, ఏం తినాలో, ఎంతసేపు పడుకోవాలో, ఇవన్నిటికి డాక్టర్. నెట్ ఫోన్లు ఉన్నాయి కదండి, మీరు అందులో సెర్చ్ చేస్తే ఆ విషయం అంతా మీకు తెలుస్తుంది, నేను చెప్పక్కర్లేదు. 150 సంవత్సరాలు బ్రతకాలని ఏర్పాటు చేసుకున్నాడు. 50 సంవత్సరాలు నిండకుండానే చనిపోయాడు. నిన్నగాక మొన్న కర్ణాటకలో రాజ్ కుమార్ గారి యొక్క కుమారుడండి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారు ఎలాగో కన్నడ సినిమా పరిశ్రమకు వాళ్ళ తండ్రి గారు రాజ్ కుమార్ గారు అటువంటి ఆయన 90 సంవత్సరాల వయసులో చనిపోయారు, హార్ట్ అటాక్. ఈ కుర్రోడు 46 సంవత్సరాలండి, పునీత్ రాజ్ కుమార్. చాలా మంచి లైఫ్, మంచి సక్సెస్. తన ఆరోగ్యం మీద కూడా చాలా శ్రద్ధ, మంచి ఫిట్నెస్ మీద చాలా శ్రద్ధ. తనకి చాలా వర్కౌట్ చేస్తాడట. ఆ వర్కౌట్లు చేసి ఆయన చేసిన వర్కౌట్, లాస్ట్ చేసిన వర్కౌట్ అంటే ఆ జిమ్లో చేసిన ఎక్సర్సైజ్ వర్కౌట్లు వీడియో పెట్టారండి. అతను చాలా గొప్ప వర్కౌట్లు, ఇలా తిరిగి అలా చేసి ఈ ఓవర్గా ఈ వర్కౌట్లు చేయడం వల్ల గుండె అలిసిపోయి అలా కూర్చొని ప్రాణం వదిలేసాడు. పోయింది ప్రాణం. ఉక్కులాంటి బాడీ, బోల్డంత పేరు, బోల్డంత ప్రఖ్యాత, ఏంటి పెద్ద కుటుంబం, ఉన్నతమైన కుటుంబం. 46 సంవత్సరాల వయసులో గుండె ఆగిపోయింది. సంపూర్ణంగా రక్షించడానికి ఎవ్వరు కూడా వైద్యులు రక్షించలేకపోయారు, ధనం రక్షించలేకపోయింది. దగ్గర 80 మందో 60 మందో డాక్టర్లు పెట్టారండి జయలలిత గారిని రక్షించడానికి. రక్షించలేదు. ఆయన బాడీని కూడా ఆమె ముఖం మాత్రమే చూపించారు, కానీ ఈ కింద బాడీ ఎలా ఉందో కూడా ఎవరు చూడలేదండి. కొంతమంది ఆమెకు చనిపోయిన మృతదేహానికి కాళ్ళు లేవని కొంతమంది ఊహాగానాలు, ఎన్నెన్నో ఊహాగానాలు. కానీ వెనకాల్సిన ప్రియులారా ఎవరు కూడా రక్షించలేరు. సంపూర్ణంగా రక్షించేవాడు ఎవరంటే నిన్ను సృజించిన సృష్టికర్తన దేవాది దేవుడు. ఆయన వెదుకు వారికి, ఆయన రక్షణను ప్రేమించే వారికి నిన్ను గూర్చి ఉచ్చరించి సంతోషించుదురుగాక. దేవుని గూర్చి సంతోషించి, దేవుని గూర్చిన ఆనందం. కానీ చదవండి, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని దేవుని వెతుకుని వారు
ప్రభువునందు సంతోషించేవారు, దేవుణ్ణి ఘనపరిచిన వారు, దేవుని రక్షణ ప్రేమించేవారు, అద్భుతమైన రక్షణ ప్రేమించిన వారు ఏమంటున్నాడండి? దేవుడి మహిమ కొరకే మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక. ఇక్కడ 5వ వచనం, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే. ఇదిగో నేను వెతికేవాడిని. మనుషులు వెతకట్లేదు, మనుషుల సహాయం వెతకట్లేదు, మనుషుల రక్షణని వెతకట్లేదు. ఇదిగో నీవే నన్ను త్వరగా వచ్చి నన్ను ఈ పరిస్థితుల నుండి విడిపించేవాడు నీవే. దేవుడు చేసిన కార్యం రెప్పపాటున కనురెప్పపాటున దేవుడు కార్యం చేయడాడు. మనం చాలా ప్రయాసపడిపోతామండి, చాలా తిరిగేస్తామండి, చాలా మనుషులు తిరిగిపోతామండి. దేవుడు చేసే కార్యం రెప్పపాటున. చాలా భారం మోస్తామండి, ఆయన సహాయం చేశాడా రెప్పపాటును తొలగించాడు. నయమాన్ అని ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఇతను సిరియా దేశం. ఇతడు చాలా మంచి ఉద్యోగం కలిగిన వాడు, ఏ విషయంలో కూడా ఏ లోటు లేదు. అతని శరీరం మీద ఒక భయంకర వ్యాధి ఉంది. ఏంటి ఆ వ్యాధి? కుష్టి వ్యాధి. ఇదంతా ముఖమంతా చక్కగా మేకప్ వేసుకుంటున్నాడు, ఇక్కడ వరకు ఎవరికి కనబడకుండా వస్త్రాలు వేసుకుంటున్నాడు, చేతులు కూడా గ్లౌజులు వేసుకుంటున్నాడు, కాళ్ళకు కూడా బూట్లు వేసుకుంటున్నాడు. ఎవరికీ తెలియదు, కానీ ఇంట్లో నెమ్మది లేదు. ప్రతిరోజు ఏడుపు కూడే. ఆ ఇంట్లో ఒక చిన్న అమ్మాయి పనికి కుదిరింది. ఇస్రాయేలు యోధా ఇస్రాయేల్ ప్రజల నుంచి ఒక చిన్న అమ్మాయి వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది. అమ్మగారితో చెప్పింది, అమ్మ మీరు ఇంత యాతన పడుతున్నారు, మీకు సహాయం చేయవాడు ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడే మీకు సహాయం చేయాలి. ఆయన ఒక్కసారి ఆయన వేడుకున్నావా, రెప్పపాటున మీ పరిస్థితులు చక్కదిద్దువాడు. షమ్రోను దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నాడు. అక్కడికి మీరు వెళ్తే మీకున్న ప్రతి పరిస్థితిని కూడా, మీ దుఃఖమును సంతోషముగా, మీ ఏడుపును అంగలార్పును నాట్యముగా మార్చేదే, సంపూర్ణముగా రక్షించువాడు ఆయనే. విన్నారు, బయలుదేరారు. ఇతను వేరేగా అనుకున్నాడు, ఎలా రక్షిస్తాడో, పెద్ద నేను గొప్ప పదవిలోంచి వెళ్తున్నాను కదా, ఈ దైవజనుడు నన్ను ఆహ్వానం పలికి వచ్చి గట్టిగా బిగ్గరగా అరిచి ప్రార్థన చేసి అందరూ చూస్తుండగా స్వస్థపరుస్తాడు. దేవుడు చేసే కార్యాలన్నీ బహు అద్భుత ఆశ్చర్య కార్యాలు. ఎవరికి చేస్తాడు ఎవరు చేస్తాడు? ఆయన వెదికేవారికి, ఆయన రక్షణను ప్రేమించేవారికి. అది కొంతమంది పెద్ద పెద్ద డైలాగ్ చెప్తున్నారు, ఓయ్ కొంతమంది డైలాగ్, నువ్వు దేవుడివా, నువ్వు దేవుడివైతే, ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులన్నీ ఇతను హృదయంలో ఉండి ఏదేదో కొన్ని మార్గాలు వేసుకున్నాడు. వెళ్ళిన తర్వాత అంతా రివర్స్గా ఉందండి. రాజుగారు అంటున్నారు, రాజుగారు కూడా ఎలాగాను, దైవజనుడు ఏమంటున్నాడు, వచ్చాడా నువ్వేం భయపడకో అమ్మా, పంపించే సన్నిధికి పంపించే. కొంతమంది అబ్బాయి సన్నిధికి రావడానికి, సన్నిధిలో మోకరించడానికి అబ్బాయి ఫోన్ చేస్తే పాస్టర్ గారు వచ్చేయాలి. కొంతమంది ఊహ అలాగ ఉంటుందండి, ఏలే కార్యాలు పొందలేని వాళ్ళండి. అల్లిపోయి ఫోన్ చేయగానే పాస్టర్ గారిని ఇంటికి రప్పించుకోవడం గొప్ప కాదు, నువ్వు దేవుడి మందిరికి రావాలి. కుమారుడు చనిపోతే ఈ పాస్టర్ గారు విశ్వాసే, ఆవిడ కూడా. ఏ పాస్టర్ గారు? ఎలీషా పాస్టర్ గారు. మంచి ఆత్మీయంగా పెంచేయండి సంఘాన్ని.
దేవుని వెతికేవారండి. ఈరోజు చాలామంది దైవజనులు ఆర్ఎంపీ డాక్టర్లా తయారయ్యారండి, ఒక బ్యాగ్ ఒకటి పెట్టుకొని. ఎవరు దేవుణ్ణి నమ్ముకున్నారా? నా సంఘ విశ్వాసాలు జరిగే సంవత్సరానికి 2-3 సార్లు వెళ్దాం కాగనం, అదేనా అవకాశం ఉంటే, పరిస్థితులు ఉంటే. కానీ మీ కొరకు ప్రార్థించే దైవజన్, కుమారుడు చనిపోతే అమ్మా దైవజనుడి గదిలో కుమారుని పడుకోబెట్టి తాళం వేసి భర్తకు కూడా చెప్పరా. మందిరానికి వెళ్తుంది, పని వాళ్ళని తీసుకుంది, గాడిదల మీద దైవజనుని పట్టుకొస్తున్న కానుకలను సిద్ధం చేసింది. ఈమె బయలుదేరుతుంటే భర్త పొలంలో చూస్తున్నాడండి. ఈ వాళ్ళకం అంతా చూస్తే ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది ఇవిడి? రోడ్లను తిరిగే రకం కాదు, మార్కెట్లో సంచినెట్టుకొని పోయే రకమేం కాదండి. వెళ్తే దేవుడి మందిరానికి వెళ్తుంది, లేకపోతే ఇంటి పట్టు నుండి ఇంటిని చక్కదిద్దుకుంటుంది. కొంతమంది మందిరానికి రారు, మన ఊరంతా తిరుగుతారండి. మందిరానికి ఆదివారం నీరసమండి, మరి శనివారం అంతా మెయిన్ రోడ్లన్నీ కొలిసేసావు. చీపురు కట్ట కోసం 3 ఈదులు ఏంటి, మ్యాచింగ్ జాకెట్ కొట్టుకోవటం 10-12 షాపులు ఎక్కి దిగిపోయావు. ఆ చిన్న డిజైన్ అప్పటి చిన్న డిజైన్ ఎండలో ఎండిపోయే పొద్దుటి ఎండ, రాత్రి సాయంత్రం వర్షం, మధ్యాహ్నం పొద్దుటి మొదలైన షాపింగు ఎండలో ఎండిపోయావు, వర్షంలో తడిసిపోయావు. మరి జ్వరం రాకపోతే ఏమవుతుంది? కొంచెం మందిరానికి రావడం మాత్రం దూరం అయిపోయిందండి, టైం ఉండలేదండి. భర్త అంటున్నాడు, విశ్రాంతి దినం కాదు కదా, అమావాస్య ఉపవాస దినం కాదు కదా, మందిరానికి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకంటే ఎందుకు ఈ భర్త ఇలాగా అడిగాడు అని తెలుసండి. ఆమె వెళ్తే మందిరానికి వెళ్తుంది, లేకపోతే ఇంటి పట్టు నుండి తన పని దాన్ని చూసుకుంటుంది. రోడ్లను తిరిగే రకం కాదండి. అబ్బా ఇప్పుడు మనకబ్బో ఎన్ని పనులండి. జ్ఞానవంతురాలు అమ్మా, సామెతల గ్రంథం 30-31 చేయాలి, చదువుకోండి. తన ఇంటికి మేలు కలిగేది, తన పెరిమిటికి కిరీటం వలె ఉండేది. తన ఇంటివారు జ్ఞానవంతురాలు ఉంటారంటండి, తన ఇంటివారు పస్తు పెట్టదట. లేదు అందండి, ఏముందో నెత్తుక్కుంటుంది. ఆ ఉన్న కందిపప్పే, ఆ ఉన్న శనగపప్పే, ఆ ఎండిపోయినయే, ఏదో ఒకటి. అయ్యో లేదు ఈరోజు ఉన్న కొబ్బరికాయ, ఒక చికెన్ చట్నీ, ఒక కూర. అబ్బా వచ్చేసరికల్లా ఏమి ఇంట్లో ఏమీ లేదన్నావు, ఇన్ని రకాలు అలా ఉండవు. జ్ఞానవంతురాలు. అజ్ఞానవంతురాలు, వదిని కూర ఏమి వండావు, ఈరోజు ఏమి వండలేదు, మా ఆయనగారు కొంచెం సారు సొక్కేస్తావా? ఇప్పుడు లేదులేండి, అలాంటి వాళ్ళు ఉన్నారా? 3 కొంపలకు ముష్టికి వెళ్ళిపోతాయండి. అజ్ఞానవంతురాలు. మాకు లేదు ఊరు ఇదంతా సాటేసిందండి. జ్ఞానవంతురాలు లేమి లేదు. అలాంటి భార్యలు ఉండండి. నువ్వు తేలేదు, ఏమండుతాను, టీవీ దగ్గర 2 కాళ్ళు చాపుకొని కూకున్నాను, సీరియల్ మార్చుకుంటున్నాను. తెచ్చే పొట్లం, బిర్యానీ తెస్తావా, ఏంటంటే కర్రీ పాయింట్లలో కూరలు తెస్తావా, కర్రీ పాయింట్లో కూరలో శత బిర్యానీ తినకుండా కడుపులో కంతులు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. అక్కడ కెమికల్ వాడకుండా ఎంత తెస్తాడండి, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, కడుపులో పెరిగిపోతాయి ఇంత కంతులండి. అర్థమవుతుంది. తినకాల్సిన ప్రియ క్రైస్తవ సహోదరులారా, ఇంటి పట్టు వండుకొని తినడం నేర్చుకోండి. అన్నీ బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది,
అన్ని బాగుంటాయి. డబ్బు కూడా ఖర్చు తక్కువే. 15 రూపాయలు ఇంటింటి పోయి 5 టిఫిన్ తినొచ్చు. 150 రూపాయలు ఇట్టినా ఒకరి మొక్కలకు చూసుకోవడమే. ఎంత అయిందండి? 150. 3 దోశలు 150. ఇవన్నీ ఎందుకులే, మళ్ళీ మీరు చెప్తే మీ మొక్కలు మాడిపోతాయి. అమ్మా అర్థమవుతుంది. ఏమి ఎదకాలి? ఏమంటది? సన్నిధిని, దేవుణ్ణి వెతికింది. నిన్ను వెతికి వారందరూ. ఏమీ లేదు అని దైవజన్ని కలవాలి, వెళ్ళాలి అంతే. రెప్పపాటున దేవుడి కార్యము చూశారు. ఎలీషా చెప్పాడు, ఎలవయ్యా యోర్దాను నదిలో ములుగు, సంపూర్ణంగా ములుగు. కొంతమంది ములుగుతున్నాం 2 సార్లే. ఎన్నిసార్లు ములుగమన్నాడు? 7 అన్న మాటకి అర్థం ఏంటంటే సంపూర్ణత. రక్షణలో సంపూర్ణంగా అవే ములగట్లేదండి. కొద్దిగా ఒక ఆవిడ రక్షణ తీసుకున్నాడు, చెయ్యి మాత్రం ఉంచట్లేదంటే పాస్టర్ గారు ఎంత ముంచేసినా చెయ్యి మంచలాగా ఇచ్చేది. అంటే ఈ చెయ్యితో కొంచెం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. కొంతమంది బాప్తీసాలు ఎత్తున్నప్పుడు కొంచెం నేను స్టౌట్కున్నాను కాబట్టి పర్వాలేదు. కొంచెం బలహీనమైన పాస్టర్ గారు అనుకోండి, వాళ్ళతో పాటు పాస్టర్ గారు లాగేస్తారు. అవును ప్రభువా, కొంచెం పర్సనాలిటీ ఇచ్చావు కాబట్టి కొంతమందికి బాప్తీసం ఇవ్వగలుగుతున్నాను నేను. లేకపోతే ఇంకొక 2 అసిస్టెంట్లు పెట్టుకోవాలండి. కొంతమంది మొలగడానికి ఒప్పుకోరు. సంపూర్ణంగా 7 మారులో ఎప్పుడు స్వస్థపరచబడ్డాడు? చంటి పిల్ల దేహం వలె స్వస్థత అయింది నయమానికి 7వ మారు. అద్భుతము దేవుడు చేసే కార్యము ప్రియులారా. ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. ఆయన నీకు చెప్పిన మాటను సంపూర్ణంగా నువ్వు వింటే రెప్పపాటున దేవుడు అద్భుతం చేసే దేవుడు. అర్థమవుతుందండి. ఈ 70వ కీర్తన గ్రంథము 5వ వచనం కొన్ని మాటలు, అలాగే 40వ కీర్తనలో కూడా 13 నుంచి కొన్ని మాటలు సేమ్ ఒకలాగే ఉంటాయి. చూడండి, 2 ఒకే అర్థం, ఒకే మాట. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. నన్ను చూచి ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక. నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే. నా రక్షణకర్తవు నీవే. నా దేవా ఆలస్యం చేసే దేవుడు కాదు. నువ్వు ఆలస్యం చేస్తున్నావు. నయమాన్ వచ్చి గబగబగా డౌట్ లేకుండా 7 మారు ములిగేసాడు అనుకోండి, వెంటనే స్వస్థ వచ్చును. ఓసారి ములిగి ఏమి అవ్వలేదురా, మా ఊర్లో నదులు లేవా, ఏమైపోయింది? ఆ పక్కన ఉన్నాడు, అయ్యా ఎన్నిసార్లు చెప్పారు అయ్యగారు? 7 సార్లు. మూలగవయ్యా బాబు. కొంతమంది దేవుడు రాత్రి చెప్పాడు. మొన్న యానంలో మెట్టకూరులో చక్కని సువార్త మీటింగ్ జరిగిందండి. అక్కడ దేవుడు ఒక చక్కని వాక్యాన్ని ఇచ్చాడు. మీకు ఫేస్బుక్లో ఉంది, లైవ్ పెట్టాం. నా విషయమే అభ్యంతర పడనివాడు ధన్యుడు. అభ్యంతరాన్ని తెలిసిన డౌట్స్. కొంతమంది వాక్యం వింటూనే ఉంటుంటావు, డౌటు నిజమేనంటారా, అవుతుందంటారా, దేవుడు చేస్తాడంటారా? చాలామందికి వాక్యం వింటూనే ఉంటారు, డౌట్లుగానే ఉంటుంటారు. అర్థమవుతుందండి. దానికి కావాల్సిన క్రైస్తవ సహోదరులు సంపూర్ణంగా ములిగిన తర్వాత ఎమ్మటనే
మునిగిపోతే వెంటనే స్వస్థత వస్తుంది. నీ జీవితంలో కూడా దేవుడు చెప్పిన సంపూర్ణతకు ఎప్పుడైతే వచ్చావో దేవుడు అద్భుతమైన కార్యాలు మన పట్ల చేయటకు శక్తి సామర్థ్యం. ఇక్కడ నా బైబిల్లో ఏముందంటే 40 అధ్యాయం 17 వచనంలో, నేను బాధనొందు దరిద్రుడనైనను ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నేను బాధనుంది, నేను దరిద్రుడనైనను దేవుడు నన్ను మరవట్లేదట. ఇది ఓల్డ్ బైబిల్. రిఫరెన్స్ బైబిల్లో ఇలాగుంది. మీ బైబిల్లో ఎలాగుందో చదవండి ఒకసారి. నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. నేను బాధను దరిద్రుడైనను దేవుడు నన్ను తలంచుకునే దేవుడు. ఆయన మర్చిపోయే దేవుడు. అది నువ్వు మర్చిపోతున్నావు కానీ ఆయన ఇక్కడ మర్చిపోతున్నాడమ్మా. నువ్వు మర్చిపోతున్నావు, సన్నిధి మర్చిపోతున్నావు, నువ్వు మర్చిపోతున్నావు, ప్రార్థన మర్చిపోతున్నావు, నువ్వు మర్చిపోతున్నావు, సహవాసాన్ని మర్చిపోతున్నావు, నువ్వు మర్చిపోతున్నావు, దేవుని వెతకట్లేదు. కొంతమంది వారి జీవితంలో ఏమీ లేనప్పుడు దేవుని చక్కగా ఎదుగుతారండి, దేవుని సన్నిధిని వెతుకుతారండి, స్వస్థత కొరకు దేవుడు ప్రార్థన ఎదుగుతారండి. అబ్బాయి ఇప్పుడు ఏంటండి, ఒక 6 అనాలు ఇచ్చాడంటే, ఎన్ని అనాలు? ఎక్కువేగా 6 అనాలు. ఒక 6 అనాలు ఇచ్చాడంటే చాలండి. ఎవరిని ఎతుకుతున్నావు? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. మొన్న ఈ వారంలో నేను షుగర్ టెస్ట్ చేయించాను, 459. మా వాణి అది ఏదైనా రిపోర్ట్ మార్క్ లిస్ట్ చూడగానే మార్కులు వచ్చేసినాయి. ఇద్దరు రాసాం పరీక్షలు. నాకు ఫస్ట్ అండి, అన్నయ్యను కదా. ఏమీ తినకుండా 253 ఎంతో, కొంచెం తిన్న తర్వాత 459. ఇప్పుడు ఎలాగుంది నాకు బాగానే ఉంది. నాకు కొంచెం వైద్యం డాక్టర్ గారు ఎలాగుంది సార్? ఎలాగుందండి? నాకు బాగానే ఉందండి. ఆయనే ఆ డాక్టర్ గారు ఆవిడ గారు ఏమంటున్నారు తెలుసండి? ఏమన్నా టెస్ట్ కానీ సరిగ్గా చేయలేదు అనుకుంటండి పాస్టర్ గారు, మీకు ఎంత ఉంటే మీరు ఇలా ఉండరు. ఎలా ఉంటారంట? మూసుకుపోవాలి. కీలు బొమ్మలాగా వెళ్ళాలండి, కీళ్ళని పెట్టేసి దొరబాబులాగా వెళ్ళాను, యాక్టివ్గా వెళ్ళాను, సంతోషంగా వెళ్ళాను. ఎందుకంటే ఇప్పుడు నేను అలాగే చేయించుకున్నానండి. చేయించుకోకుండా సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటాను, ఒకసారి టెస్ట్. ఏమో లోపల ఏమవుతుందో అవుతుంది అవనాయి. ఆత్మాను కొట్టి ఇలా చూస్తా, ఎందుకు ఉంది, ఫ్యాక్టరీ మొదలైంది. ఆత్మాను చూసుకుని అల్లిపోవడం ఎందుకు? దేవుడి కృపలో ఎంతకాలం చదువుతా. మొన్న ఆ వార్త చూడగానే నేను ఒకటే ప్రార్థన, ప్రభువా నేను పారిడి కాలం 110 సంవత్సరాలు బతికేరి, నేను ప్రార్థన చేయట్లేదు, కానీ ఎంత బేగా పోతే అంత మంచిది. కానీ నేను ఉన్నప్పుడు నీ పని ఎక్కువగా చేయాలి. ఆఖరి శ్వాస విడిచే వరకు కూడా నమ్మకమైన వాడుగా నీ కొరకు నేను వాడబడాలి. అప్పుడు వెంటనే నాకు ఒక ఫోన్ వచ్చిందండి, చేయించుకున్నాను. ఇంకా సాతానుగా ట్రోలింగ్ వేస్తున్నాడు, కొంచెం తగ్గించి ఈ వారం అంతా రెస్ట్ తీసుకోవాలి, బాగా కాకరకాయలు తినేయాలి, అవి తినాలి, తగ్గించుకోవాలి, రెస్ట్గా ఉండాలి. వెళ్ళగానే బుధవారం నైట్ ప్రార్థనకి వెళ్ళిపోతుంటే ఫోన్ వచ్చిందండి నాకు. ఏమొచ్చిందంటే, మేము కొత్తగా రక్షించబడ్డది ఒక ఆవిడ, భయంకరమైన పరిస్థితుల నుంచి ఆవిడ దేవుడు స్వస్థపరిచాడు, మరణ పంచుల వరకు వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఫోన్ చేసింది నాకు, అయ్యా ప్రార్థన చేయండి, దేవుడి కొరకు నేను వాడబడాలి. ప్రార్థన చేశాను, ఫోన్లోనే ప్రార్థన చేశాను. ఇంటికి వచ్చేసిన మళ్ళీ ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంది. ఎప్పటి నుంచో సమయం వస్తే వస్తానండి, సమయం వస్తాను అంత అంటుందన్నమాట అండి. వాళ్ళు చెల్లాలు మన దానికి వస్తారండి. ఆవిడ కొంచెం కెపాసిటీ అయిన మనిషి ఏంటి, మగోడి కింద చేస్తుంది, వ్యాపారం చేస్తున్నా ఏం చేస్తున్నా కుటుంబంలో చక్కదిద్దుకొని. ఆవిడ ఫోన్ చేసిందండి, కూటమి పెట్టుకోవాలనుకుంటున్నానండి బాబు, దేవుడు చేసిన మేలు ఆలస్యం చేయకూడదు,
మరి కూటమి పెట్టుకోవాలనుకుంటున్నాను, కొత్తగా వచ్చినవాడు కదా, నేను ప్రార్థన చేస్తే అంట. దేవుడు ఎమ్మటే శుక్రవారం పెట్టే అంటున్నాడు, సువార్త కూటమి పెట్టే. ఆవిడ మళ్ళీ ఫోన్ చేశానమ్మా మరి శుక్రవారం నీకు మాకు ఓకేనండి. అయితే అన్నాను మరి కొత్తగా రక్షించబడ్డారు కదమ్మా, మేము సాయంత్రం 7 గంటల నుంచి 9:30 వరకు కూటమి పెడతాను, మోపు అంతా మేము తెచ్చుకుంటాం, టెంట్లతో చూద్దాం మేము తీసుకొస్తాం, లైట్లు సౌండ్ సిస్టమ్ అంతాను, మీరు వచ్చిన వారు కొద్దిగా స్నాక్స్ మిక్చర్ అది ఏర్పాటు చేయండి అని చెప్పి. అంటే కొత్తగా రక్షించబడ్డారు కదా. ఆవిడ మళ్ళీ ఫోన్ చేస్తుంది, అయ్యయ్యో మేమందరికీ భోజనాలు పెట్టుకుంటామండి అన్నాం. ఏదో పెడుతుంది అనుకున్నాం. ఆ రోజు వాతావరణం ఎంతో, టెంట్లు ఎక్కించే ముందు ఇక్కడ వర్షం మాకు, అక్కడ ఫోన్ చేస్తే అక్కడ వర్షం లేదండి. వెళ్ళాం శుభ్రంగా, కూటం చాలా చక్కగా జరిగింది, ఆశీర్వాదంగా జరిగింది. మేము అనుకున్న కనుక చాలామంది వచ్చారు. నీ ఇల్లు దేవుడికి అక్కడ విందు కూడా చాలా మంచి విందు అండి, మామూలు విందు కాదు, స్పెషల్ విందే. దేవుడు ఘనంగా ఈరోజు మందిరానికి వచ్చింది. ఈ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు చేసిన కార్యములు చాలా గొప్ప కార్యములు. నువ్వు ఆయన వెతికితే అమ్మా, నువ్వు ఆయనకు రక్షణ కోరుకుంటే, నువ్వు శ్రమల పాలే, నువ్వు దరిద్రుడివైనా సరే, నీకు నువ్వు ధనమును బట్టో, నీకు నువ్వు హోదాను బట్టో దేవుడు ప్రేమించే దేవుడు కాదు. కొంతమంది అనుకుంటారు అలాగా. నువ్వు రక్షించబడలేవు, నీ డబ్బుని రక్షించలేదు, నీ పేరు ప్రఖ్యాతిని రక్షించలేవు, సంపూర్ణంగా రక్షించేవాడు ఆయనే. ఎందుకంటే దీని కాలంలో ఈ లోకంలో ఎక్కడ రక్షణ లేదండి. చాలా భయంకరమైన దినాలు, చాలా భయంకరమైన దినాలు. చూడండి ఒకసారి లోతు గారి కోసం, మీకు తెలుసు కదా లోతు ఎవరు లోతు? అబ్రహాము గారు యొక్క తమ్ముడు కొడుకు. ఒక వరుస చూస్తే కొడుకు అవుతాడండి. కానీ అబ్రహాం ఇతను ఎలా చూసేవాడు? సహోదరుడు, ఒక తమ్ముళ్ళలా చూసేవాడండి. ఆస్తులు కూడా భాగం ఇచ్చాడు లోతు. ఈ లోతు తన దగ్గర ఉన్నదంతా తీసిపోయి ఎక్కడ పోయాడు అమ్మా? ఏం వెతికాడు? ఏం వెతికాడండి? లోక ఆడంబరతనం. కొంతమంది దేవుడు కొద్దిగా ఇచ్చిన తర్వాత ఎక్కడ పోతున్నావు? సోకులు కొంతమంది అండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెట్టిందండి. ఎవరో పాటరామ్ గారు ఇక్కడి వరకు పెట్టాడు, హల్లెలూయా హాలా. అయ్యో పాటరామ్ గారు ఇక్కడి వరకే పెట్టాడండి. ఇది పోతుంది నరకానికి. వారే శరీర సంబంధం దురాశలు కలిగిన వారే ఉండి అప్పుడే రక్షణ పొందిన వారిని పక్క త్రోవకు నడిపించే అపవాది దోతలవి. మీ ప్రేమ విందుల్లో ఉన్న దొంగ మెట్టల వీరు. వాళ్ళ సూటులు, వాళ్ళ కోట్లు చూసి మోసపోయారు గనక, వారు ధరించుకున్న వెండి బంగారు నగరాలు పథకాలు చూసి మోసపోయారు గనక, వారు పేర్లు పక్కన పెట్టుకున్న డిగ్రీలు చూసి మోసపోయారు గనక, మోసపరిచే దురాత్మలవి. అర్థమవుతుంది అని కాలశంలో ప్రియులారా, దేవునికి ఉన్నతమైన సంకల్పాలు. నువ్వు ఎదగాలి. లోతు కూడా ఎక్కడికి పోయాడు? లోకముకు. సొదొమ గొమొర్రా పట్టణము, అబ్రహాముతో ఉన్న సహవాసము, అబ్రహాముతో ఉన్న సంతోషము, అబ్రహాము జీవితంలో ఉన్న నెమ్మది లోతు జీవితంలో వ్యక్కసమైంది. వీడికి ఎక్కడ వెళ్ళిపోయాడు? కామ వికార వికృత చేష్టలు కలిగిన అలంకరణతో భయంకర వ్యర్థతతో ఉన్న సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిపోయాడు. ఓ నేను సంపాదించాలనుకున్నాడండి, నేను చాలా వ్యాపారం వెలబెట్టేస్తున్నావు, దేవుడు ఆశీర్వాదము. ఇది ఆశీర్వాదం కాదబ్బాయి. లోతు జీవితంలో నెమ్మది లేదు, లోతు జీవితంలో నిజమైన సంతోషం లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు. అబ్రహాము దగ్గర దేవుడు వచ్చాడు. దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదని సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయాలి. అబ్రహాం అంటాడు, అయ్యా అక్కడ నా తమ్ముడు, నా కుమారుడు లోతున్నాడు, నన్ను బట్టి నాయన రక్షించిన ఆయన. ఎందుకంటే నిజమైన విశ్వాసి ఒక ఆత్మ నశించిపోవడము ఇష్టం లేదు. సొదొమ గొమొర్రా నశించిపోకూడదు నాయన. సువార్త అందించబడాలి. పాపం వల్ల వచ్చే శాపం ఎటువంటి తెలియపరచబడాలి. అబ్రహాం ఆశ అది. ఒకసారి రక్షించాడండి. అబ్రహాం ఇక్కడ ఉన్నాడు కానీ సొదొమ గొమొర్రా పట్టణం కొరకు ఆలోచిస్తున్నాడు.
మనం విడిపించబడిన తర్వాత లోకంలో నశించిపోతున్న నీ సహోదరుల కొరకు ఆలోచించావా? అమ్మా వెళ్ళాడు, బతిమాలుతున్నాడు అబ్రహాము. 50 దగ్గర నుంచి ఎంతవరకు వచ్చాడండి? 5. అయ్యా అక్కడ ప్రార్థన చూస్తే నాకు చాలా ప్రార్థన, ఎప్పుడన్నా ఖాళీ దొరికినాడు ఆదికాండం తీసి చదువుతానండి. అబ్రహాం చేసి, అయ్యా కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాను, నువ్వేమనుకోకు, నా మీద కొద్దిగా దయించు నాయన. 50 దగ్గర నుంచి మొదలెట్టేటండి ప్రార్థన. అలాగ 5 తగ్గించి ఎంతవరకు వచ్చాడు? నువ్వు నా స్నేహితుడు కాబట్టి అబ్రహాము, నిన్ను బట్టి 5గురున వెళ్తాను, నేను వెళ్ళి చూస్తాను. లోతు కుటుంబాన్ని నాశనం చేయను, ఎందుకంటే నేను నాశనం చేసేవాడిని కాదు. నినేవే పట్టణస్తులు కూడా వారు పశ్చాత్తాపంతో మారు మనసు కలిగి ప్రార్థన చేస్తే ఆ పట్టణానికి వచ్చిన శాపాన్ని దేవుడు తప్పించాడు. అలా తప్పించను. కానీ వీళ్ళ పరిస్థితి ఎలాగుంది? మన ఫ్రెండ్ లోతు గారి పరిస్థితి ఎలాగుంది చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్ష వెళ్ళారు. దేవుడు వెళ్ళాడు, ముందు రోజే వెళ్ళాడు దేవుడు. భయంకరమైన తర్వాత మీరు చదువుకోండి ఎంత అసహ్యమైన కార్యాలు ఉన్నాయో సొదొమ గొమొర్రా పట్టణంలో. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా అసహ్యులు, హేయమైన క్రియలు. లోతును తొందర పెట్టాడండి. ఎవరో మన దేవుడు. మనం అనుకుంటామండి లేట్గా, కొంతమంది చూడండి దేవుడు మందిరాన్ని రావాలంటే లేట్గా వద్దాంలే, వెళ్దాంలే. లేట్, జాగు, బద్ధకస్తులు. కొంచెం బద్ధకస్తులండి, బద్ధకం, సోమరితనము. వెళ్దాములే, చేద్దాములే, చూద్దాములే. 2021 అయిపోయింది, 2022లోనండి సంపూర్ణంగా వద్దామనుకుంటున్నానండి. రక్షణ పొందుకొని 30 సంవత్సరాలు అయ్యిందండి, సమర్పణలోకి ఇంకా రాలేదండి. ఇంకా అలంకరించుకోవాలనే ఈ లేటు వయసులో కూడా ఇంకా ఏం కావాలంట? కొత్త కొనుగోలు అలంకరణలండి. ఆవిడ ఎంతో పరిస్థితి అంటుంది. ఆవిడ అన్నాడు ఇక్కడి నుంచి ఎర్రగా వేసిందండి ఇక్కడికి. అది తీసేసుకుంటే ఇంకా ధన్యతమ్మా అన్నాను. ఏమైనా చిన్న విశ్వాస? 25 సంవత్సరాల అనుభవం కలిగిన విశ్వాసే. మరి ఎదగవా ఆత్మ సంబంధంగా? రక్షణ, కొంతమంది రక్షణ తీసుకుంటాను, గుళ్ళోకి వస్తున్నానండి, అయితే మా మనవాడు పెళ్ళి అయిపోతానండి. అప్పటి వరకు నువ్వు టెంట్ వేయకుండా ఉంటావా? దేవుడు రాకడా? ఆయన ఆలస్యం చేసే దేవుడా? ఆయన రాకడా? ఏమో దొంగవలి వస్తుంది, లేదా నీ పోకడా? మన పుట్టాడు మనవడు పెళ్ళికేసిందండి వాయిదా, చాలా చిన్న వాయిదా. అప్పుడు ములుగుతానండి రక్షణలో, నరకానికి పోతావు, జాగ్రత్త. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ సమయము. ఇంకా ద్రాక్షారసపానమే. ఏంటి ద్రాక్షారసపానం? ఆశీర్వాదం. ఇంకా ఆశీర్వదించాలట. దుర్దావత, దురాశలు, మత్తులు. అందుకే కదా క్రొత్త ద్రాక్షారసం రావట్లేదు. వాయిదా. లోతు గారు కూడా అలాగండి, కొంప తగలడిపోద్దురా బేగా రాలంటే ఆగా. మామ ఏమంటుందంటండి, ఆగండి ఏం ఎత్తుకుంటుందంట, సూర్యులో పెట్టిందంట. వరద వచ్చేతను డామ్ పగిలిపోయింది, ఆనకట్ట ఏమైపోయిందండి, గండెడిపోయింది.
ఊరు కొట్టుకుపోతుంది, రావే మామ అంటే దేని మీద పడిపోయిందంటే అండి, పిడకల కుర్చీ మీద పడిపోయిందంటండి. ఇల్లు తగలడిపోతుంది, గబాబా గారు రావురా బాబో లోతు అంటే, ఇంకా ఆగండి, నాశనం అయిపోతున్నావు, జాగ్రత్త. లోతు నాశనం రక్షించడానికి అబ్రహాము చేసిన ప్రార్థన ద్వారా ఆయన పంపించండి. అబ్రహాము చేసిన ప్రార్థన ద్వారా నేను రక్షించడానికి వచ్చాను రా బాబు. ఆగా కొంచెంసేపు టిఫిన్ చేసి వెళ్దాం. ఆగాగు, నువ్వన్నీ చక్కదిద్దుకొని వెళ్ళే వరకు ఆగయ్యా, ఆగాగు. హైదరాబాద్ టికెట్ తీసుకున్నావు, అమ్మ పావుతకి 8 గంటలకు అన్నాడండి. బాబా పెనుగుదలు ఎక్కుతాం అన్నాడండి. నేను బాలాసరి దగ్గర ఫోన్ చేస్తానమ్మా బయలుదేరి ఉన్నాడండి. ఆడు ఫోన్ చేసేటండి, వచ్చేస్తుంది. బండి బయలుదేరిపోయిందండి. ఇక్కడ ఇంకేంటండి, పులిహార కలుపుతున్నారండి. అమ్మ వచ్చేస్తారా, ఎల్దిగా నాకమ్మ పులిహార కలుపుతున్నాకమ్మ, పెడతాను ఆ తల్లి నా బంగారం అంటుంది. ఊరికా నీ పులిహార తినా, మా బస్ దాటిపోద్ది. అమ్మమ్మ ఏమంటుంది, పులిహార కలుపుతాను నాకమ్మ, పులిహార కలుపుతాను మనవడా, పులిహార కలుపుతాను. అల్లుగారు ఏమంటున్నారు, అత్తమ్మగారు మీ పులిహార మీరు తినండి, మాకు బస్సు పోతుంది. పాక తక్కువ 8 కల్లా అక్కడ ఉండమన్నాడు. బాలాచరిత బయలుదేరిపోయింది బస్సు. ప్రియులారా, ఏదైనా కాల సమయంలో ఈ లోకంలో ఉన్న నాశనం కూడా దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఈ లోకం అంతా గతించిపోతుందో జాగ్రత్త, స్వార్థ అందుతుంది. ఇంకా ఈ లోకం మీద ఆశ కలిగి ఉన్నావేమో, దేవుని వెదకట్లేదేమో, దేవుని రాజ్యాన్ని వెదకట్లేదేమో, ఆత్మీయంగా ఎదగట్లేదేమో, విడిచిపెట్టు. ఈ సొదొమ గొమొర్రా యొక్క ఘోర స్థితిని విడిచిపెట్టు. నీకు సహాయం చేయడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం కొన్ని మాటలు చదువుదాం. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి. ఏవన్నీ? ఈ భూమి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఏంటండి? మహాధ్వనితో గతించిపోతున్నాయి. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తతో ఉండాలి. అయినను భక్తితోను పరిశుద్ధతతోను జాగ్రత్తతోను ఈ లోక సంబంధమైన పరిస్థితులన్నింటి నుండి కూడా మేము భూమి మీదండి స్టాండర్డ్ అయిపోయి కొంతమంది ఏమ్మా కొంచెం దేవుడిలో కొంచెం వెనకబడుతున్నామండి. మేము స్టాండర్డ్ అయిపోయాం కదండి. ఏంటి స్టాండర్డ్? 2 అంతస్తులు మేడ కట్టేసుకుందంట. ఇప్పుడు ₹1,00,000 వాల్యూ లేదండి, ₹1,00,00,000 సంపాదించేస్తుందండి. ఒక 60 లక్షల బిల్డింగు, ఓ 30 లక్షల క్యాష్, ₹1,00,00,000కి కోటేశ్వరిని అయిపోయాడు. ఇక దేవుడితో పనే ఉందండి. ఓరు బాబు, ఈ భూమే ఎక్కడ సంపాదించుకున్నావు? ఈ భూమికి ఎంత కానలేదు బైబిల్ చెప్తుంది. ఒక దైవజనుడు దేవుడు రాకడ సమీపమైన దినాలకు 25 సూచనలు చెప్పాడు. ఈ 2020లో 21లో 15 నెరవేరిపోయినాయి, ఇంకా 10 ఉన్నాయి. జాగ్రత్త సంగమా. ఇప్పుడు మన తింటున్న తిండి చెప్పాను కదా కలుషితం. నువ్వు తిన్న తిండే నీ ప్రాణాన్ని తీసేస్తుంది, స్లో పాయిజన్. నువ్వు త్రాగుతున్న నీరు నీ ప్రాణాన్ని ఆయుష్ను తీసేస్తుంది. నువ్వు పీలుస్తున్న గాలి, మనం తింటున్న తిండిలో అంటే
60% ఏం చేస్తాం, కెమికల్సే తింటున్నాం. ఆ తిండిలోనే ఉంది. ఆకుకూరలు తింటే ఆరోగ్యం, ఆకుకూరలు తింటే ఆకుకూరలో కూడా అంటే కలుషితమైన నీరు వారు వాడడం వల్లంట ఆకుకూరల్లో కూడా భయంకరమైన ఆ యొక్క పురుగు మందులు, కలుషితమైన విష పదార్థాలు ఉంటున్నాయంట. మనోడు ఒక ఫోన్లో పెట్టి నిజం అవుతుందో తెలియదు కానీ ఒల్లిపోయిన కొత్తిమీర, ఒల్లిపోయిన తోటకూర ఒక ఇంత బాటిల్ నీళ్లు బకెట్లు వేసాడండి, అందులో ముంచి ఇలా పెట్టాడండి. అప్పుడే తోటలోంచి అలాగ పీక్కొచ్చిన ఆకుకూరలాగా అయిపోయింది. కెమికల్. తాజా పండ్లు ఆఖరికి ద్రాక్ష పళ్ళతో సుద్దా పెయింట్ కొడుతున్నాడండి ఆ కలర్కి. పెయింట్ కొడుతున్నాడు స్ప్రే కలర్కి అండి. ఆ కలర్ చూసి మీరు ఏమైనా పళ్ళు కొన్నా, కాయగూర కొన్నా ఉప్పు నీళ్ళు వేసి బాగా కడుక్కొని తినండి. మన తింటున్న తిండి మన యొక్క నాశనాన్ని మనమే తెచ్చుకుంటున్నాం. ఈ భూమి మీద స్థిరమైపోయాను. భూమికే దిక్కానా లేదు. నీకు ఇంకే నీ డబ్బు నేను రక్షించగలదా? వెండి బంగారం రక్షించగలవా? మేడమిట్లు రక్షిస్తాయా? వస్తువాహనాలు రక్షిస్తాయా? ట్యాండెడ్ అయిపోయాను. ట్యాండెడ్ ఏం ట్యాండెడ్? మనం ఉత్తేజాలు బొబ్బులోని దేవాలయం నేలమట్టం అయిపోయింది. ఒక రోగం చాడు నీకున్నదంతా ఆలోట్లే నాకేస్తా. స్కానింగ్కి, దానికి, దీనికి ట్యాండెడ్ అయిపోయారండి. ట్యాండెడ్. అబ్బో, భూమికే దికానా లేదు. భూమి లయమైపోతుంది. సొదొమ గొమొర్రాలో అబ్బే లోతుగారు పాతుకుపోయారండి. మేము సొదొమ గొమొర్రా పట్టణంలో అబ్బా స్టాండర్డ్ అండి, పట్టణమే కాలిపోతుంది. నీ ప్రాణం రక్షించగలే. జాగు చేయకు. నీకులాగా ఆలస్యం చేసే దేవుడు కాదండి ఆయన, చాలా స్పీడ్. ఇంకా దేవుడు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది తెలుసా? ఇంకా ఎక్కువ మంది రక్షించాలని దేవుడే కొంచెం చూస్తున్నాడు మన రక్షణ కొరకు. అదవుతుందా? దేవుడు రాకడ పక్కనెట్టండి అమ్మా, నీ పోకడా ఇంకా జాగు చేస్తున్నావే, ఇప్పుడు కన్నా ఇంకా విడుదల అవ్వవా? అర్థమవుతుంది. దినకాలశంలో ప్రియులారా, దేవునికి ఉన్నతమైన కృప, ఆయన యొక్క ప్రేమ, ఈ భూమి ఆకాశం గతించిపోయిన మనం గతించము. ఈ భూమి మీద ఈ శాపం మనం చూడకుండానే సంఘం ఎత్తబడుతుందండి. ఇంకా చాలా వినాశనాలు ఉన్నాయి. ఇంకా చాలా కొత్త తెగుళ్ళు ఉన్నాయి. కరోనా వైరసే కాదండి, దానికన్నా శరీరం అంతా గడ్డలు వచ్చేస్తండి ఒక్క గంటలో. మనిషికి ఇంతంత గడ్డలు వచ్చేస్తాయి శరీరం అంతా. అంతే. అందులో రసీలు కావడం మొదటి మరుసటి రోజు, 3వ రోజు చేస్తాడు. 5 రోజులు కూడా టైం ఇవ్వదు. ఇది చాలా భయంకరమైన వ్యాధులు పొంచి ఉన్నాయి. దిన కాలశంలో సిద్ధపాటు అవ్వు, జాగు చేయకు. ఈ లోకంలో ఉన్న వీటిని ఆశ్రయించి ఇవే మన బ్రతుకనుకోవడానికి వీలు లేదు. ఆయన త్వరగా రానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నీకు సమాధానం ఇవ్వడానికి, ఈ భూ సంబంధమైన ప్రతి పాపపచర నుండి విమోచించడానికి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చడానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమెగాయు, నేను మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నాను. చాలండి. ఆయన త్వరగా వస్తున్నాడు. జాగు చేసే దేవుడు కదమ్మా నీకులాగా. నశించిపోతున్న సొదొమ గొమొర్రా పట్టణం నుండి లోతు కుటుంబాన్ని ఎలాగైతే విమోచించాడో,
నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఈ యొక్క శపితమైన ఈ లోకంలో నుండి, నాశనమైపోయిన ఈ లోకంలో నుండి, నిత్య నరకము నుండి విమోచించడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. సిద్ధపాటవు ఇప్పటికైనా. ఇంకా ద్రాక్షరస పానము, ఇంకా ఈ లోక సంబంధమైన వాడు ధనాపేక్షతో ఏంటి, ఇంకా ఏంటండి దాహం, దురాశ. నువ్వు ఎంతైతే దేవుని సన్నిధిలో ప్రియులారా నీవు దేవుని రాకడకు సిద్ధపడ్డాయేవో నీకు కావలసిన అన్ని ఎక్కడెట్టాడు తెలుసండి. నా పాదాల కింద, పాదాల కింద ఉన్నాయండి. ప్రియులారా, దేవుని మాటగా చెప్తున్నాను, సిద్ధపాటు కండి దేవుని రాకడికి. వాయిదాలు వేసుకోకండి. రక్షణ లేదా, రక్షణ పొందుకో. మారు మనసు లేదా, ఈ క్షణం నీ మనస్సు మార్చుకో. దేవునిలో ఎదగాలనుకుంటున్నావా, సంపూర్ణతలోకి, సంపూర్ణ సమర్పణలోకి రా. దేవుని రాజ్యంలో సంపూర్ణురాలుగా, సంపూర్ణుడిగా నువ్వు నిలబడాలి. ఇంకా అందసందాల మీద ఇంకా కోరికలు ఉన్నాయా నీకు? ఈ లోకానికి యోగ్యుడిగా నేను చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గనుడిగా చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. లోక సంబంధమైన ఆడంబరతనం ఇంకా నువ్వు ప్రేమిస్తున్నావా? లోతు వలె విడిచిపెట్టు. సొదొమ గొమొర్రా పట్టణం యొక్క ఘోర స్థితి, భయంకరమైన శాపం పొంచి ఉంది. జాగ్రత్త. వారితో పాటు నశించిపోయేవాడు కాదు. నీ కొరకు చేసిన ప్రార్థన వ్యర్థం కాదు. అబ్రహాము లోతు కొరకు ప్రార్థిస్తున్నాడు. అరిదన కాలశంలో నీ జీవితంలో కూడా జాగు చేయకు, వాయిదా లేకు. వచ్చే సంవత్సరం సంటోడు పెళ్ళి అయిపోయిన తర్వాత అన్నీ చక్కదిద్దుకొనిదారు. ఓ సహోదరు సమర్పణ కోసం అంటే మరి సమర్పణ చేసుకున్న దేవుడికి కొద్దో గొప్ప ఇవ్వాలి కదండి. అందుకని కొంచెం బంగారం చెవులి సంపాదించుకొని బంగారం చేయని ఎవడమన్నాడు. ఓ సహోదరులో ఒక సహోదరి ఆవిడకి మెడలో ఉన్న ఏంటండి ఆ పథకం ఈవిడికి ఎక్కడిచ్చి పెట్టాలండి. అమ్మ చెప్పాము, నువ్వేమి నాకు ఇవ్వద్దు తల్లి, అది నువ్వు దాచిపెట్టుకో, నువ్వు సమర్పణకి రా. నీ ఎండు వద్దు, నీ బంగారం వద్దు. నిన్ను నువ్వు కన్నతనికంటే ఎక్కువగా ప్రేమింతాను నేను. నువ్వు దేవుడి రాజ్యంలో పరిపూర్ణాలుగా ఉండాలని ఆశ అమ్మ. కన్నీరు పెట్టి నేను నిజం చెప్తాను, కన్నీరు కార్చి ఆవిడతో చెప్పానండి. ఏమీ బక్కలేదు, నీ హృదయమే. నువ్వు దేవుడి రాజ్యంలో సంపూర్ణాలుగా ఉండాలి. ఈ లోకం కాదమ్మా శాశ్వతం. అర్థమవుతుందమ్మా. ఒక పాస్టర్ గారు పాట పాడుతూ సంతోష పాట పాడుతూ గెంతులు వేస్తూ పాట పాడుతూ ప్రాణాలు వదిలేసాడండి. ఎంత చక్కని మరణం అండి. ఈ లోకంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా చూస్తున్నావు కదా పరిస్థితి, లోక పరిస్థితి. ఇంకా లోకం మీద అపేక్ష పెట్టుకుంటున్నాము, ఇంకా శరీరం మీద అపేక్ష పెట్టుకుంటున్నాము, ఇంకా సుధమ లోతు భార్యలాగా ఇంకా వెనకతట్టు చూసుకుంటున్నావా? విడిచిపెట్టిన వాటి మళ్ళీ వెనకతట్టు చూస్తున్నావా? ముందుకు కొనసాగిందండి. ఇంకా కొంతమంది ప్రభువులోకి వచ్చి కూడా ఇంకా వెనక్కి సొత్తు ఉప్పు స్తంభం అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతా ప్రియుల. రేపు ప్రసంగం 4 గంటల వరకు చెప్పగలను. నాలో ఉన్న ఫైర్ అలాంటిది. అర్థమవుతుంది. వెనకాల సమయంలో పరలోక రాజ్యం కొరకు కానీ ఆయన నిశ్చిత పరిశుద్ధత కానీ ప్రసంగం ఎత్తుకుంటే ఇంకా అలాగా ప్రవాహంగా వచ్చేస్తే వచ్చినాలని. ప్రియ క్రైస్తవ సహోదరులారా, నా 2 చేతులు జోడించి మీ అందరికీ చెప్తున్నాను, ఇప్పటికన్నా జాగు చేయకుండా, ఆలస్యం చేయకుండా సిద్ధపాటుగా మారండి. సిద్ధపడిన దేవుడి కొరకు. దేవుడు ఇహమందు పరమందు కూడా యోగ్యమైన స్థానంలో దేవుని ఇదిగో నీ భక్తికి, నీ పరిశుద్ధ ప్రవర్తనకు, నీ సిద్ధపాటుకు, నీ క్రియలకు తగిన జీతం ఆయన లెక్కగట్టి తెస్తాడు. దేవునికి సిద్ధపరిచిన జీతం నా యొద్ద. అర్థమైంది. ఏదైనా కాలశంలో ప్రియులారా, ఈ మాటను బట్టి అందరికీ చెప్పేది, సిద్ధపాటు కండి, బంధకాల నుండి విడిపోయి ఆయన త్వరగా వచ్చే దేవుడు. ఆయన ఎప్పుడు నేను రక్షించడానికి త్వరగా వస్తాడు. ఈ భూమి మీద ఆపదలను తొలగించడానికి త్వరగా వస్తాడు. శత్రు సమూహం మీదకి వచ్చి నేను రక్షించడానికి త్వరగా వస్తాడు.
నువ్వు దేవుని వెతుకువారుగా, దేవుని రక్షణ ప్రేమించేవారుగా, ఆయన రాజ్యాన్ని ప్రేమించేవారుగా ఉంటే ఆయన త్వరగా వచ్చి నిన్ను ఆయనతో పాటు ఆ ఉన్నతమైన జయ జీవితానికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన దావీదు 70వ కీర్తనలో, అయ్యా నన్ను రక్షించుటకు, నన్ను విడిపి త్వరగా రమ్ము. ఆయన త్వరగా వచ్చు దేవుడు, ఆయన త్వర పెట్టే దేవుడు. మనవలే జాగు చేసే దేవుడు కాదు, తడువు చేసే దేవుడు కాదు, వాయిదాలు వేసే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిందాం. ఎవరు మౌనంగా ఉండదు, ప్రార్థిందాం.